నమస్తే అండి. సో, అందరూ కూడా చాలామంది కోర్సులు చేశారు. అయితే ఇంకా కొద్దిమంది అక్కడక్కడ డౌట్ పడుతున్నారు. సో, వారి కోసం ఒక చిన్న వీడియో చేశానండి. సో, ఇందులో ఫస్ట్ మనకేంటంటే ఎడెక్స్ సపోర్ట్ టీమ్. సో, ఈ విధంగా మనకి మెయిల్ వచ్చిండాలి. ఎడెక్స్ సపోర్ట్ టీమ్ నుంచి మాత్రమే మెయిల్ వచ్చిండాలి. దీనిపైన మనం క్లిక్ చేయగా సో, మనకు అందులో యాక్సెప్ట్ ఇన్విటేషన్ ఈ ఆప్షన్ మనకు కనపడుతుందండి. దీన్ని క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇది నేను ల్యాప్‌టాప్‌లో చేశాను కాబట్టి ఈ పేజ్ అన్నది ఇలా ఉంటుంది. సో, మీకు మొబైల్‌లో అయితే గనక ఈ ఈ కొంచెం బాక్స్ అనేది కనపడుతుంది. సో, ఇక్కడ మీరు గమనించినట్టయితే క్రియేట్ యాన్ అకౌంట్. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే యాక్సెప్ట్ ఇన్విటేషన్ కొట్టగానే ఈమెయిల్, పాస్వర్డ్ ఉంది కదా! సో, వాళ్ళకి ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ కొడుతున్నారు. సైన్ ఇన్ అవ్వట్లేదనేసి చాలా మంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నారండి. సో, వాళ్ళందరికీ కూడా నేను చెప్పేదేంటంటే, సో, ఆల్రెడీ నేను మెంటార్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశాను. ఇంకొకసారి సో, ఇక్కడ పైన మీరు గమనించినట్టయితే క్రియేట్ యాన్ అకౌంట్. ఫస్ట్ మనం ఇది క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అన్నది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఫుల్ నేమ్ అడుగుతుంది. మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. పబ్లిక్ యూజర్ నేమ్. పబ్లిక్ యూజర్ నేమ్ అంటే ఏం లేదండి మీ పేరే. అంటే ఈ అకౌంట్ ఓపెన్ అయినప్పుడు మనకు అక్కడ విజిబుల్ ఉండే నేమ్ అన్నమాట పబ్లిక్ యూజర్ నేమ్. సో, దాన్ని కూడా చాలా మంది మిస్టేక్ చేస్తున్నారండి. వాళ్ళ నేమ్ ఇచ్చుకుంటున్నారు. కానీ అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో, ఇక్కడ మీరు గమనించినట్టయితే రెడ్ కలర్‌లో యూజర్ నేమ్స్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్ క్యాపిటల్ ఏ టు జెడ్ లేదా స్మాల్ ఏ టు జెడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్స్ కూడా యాడ్ చేయమంటుంది. 0-9 ఏదో ఒక నెంబర్ అండ్ అండర్ స్కోర్స్ చూసారా ఇక్కడ అండర్ స్కోర్ కూడా యాడ్ చేసుకోవాలి మన పబ్లిక్ యూజర్ నేమ్కి అండ్ హైఫెన్స్. సో, ఇవన్నీ యూజ్ చేసి మన పబ్లిక్ యూజర్ నేమ్ అనేది ఇచ్చుకోవాలండి. అండ్ దెన్ ఈమెయిల్ అంటే చాలా మంది ఒకరిద్దరు స్టూడెంట్స్ కూడా నాకు కాల్ చేశారండి. ఈమెయిల్ దగ్గర ఏం చేశారంటే ఎడెక్స్ మెయిల్ వచ్చిన మెయిల్ కాకుండా వేరే మెయిల్‌తో ఇక్కడ ఈమెయిల్ ఇవ్వడం వల్ల అది టోటల్‌గా ఎర్రర్ అయిపోతుంది. సో, మీ ఈమెయిల్ దగ్గర ఏదైతే ఎడెక్స్ అనేది మనకి మెయిల్ వచ్చిందో అదే మెయిల్‌ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ పాస్వర్డ్. సో, ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఏంటంటే న్యూ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఓన్లీ ఎడెక్స్ పర్పస్ అన్నమాట. సైన్ ఇన్ అవ్వడానికి. సో, పాస్వర్డ్ దగ్గర కూడా మీకు ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదండీ! పైన ఏ విధంగా అయితే నంబర్ యాడ్ చేయాలి, అండర్ స్కోర్ యాడ్ చేయాలి, హైఫెన్ యాడ్ చేయాలని ఏ విధంగా అయితే చూపిస్తుందో పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపిస్తుంది. అంటే ఒక నంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. తర్వాత మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలని చూపిస్తుంది. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలని చూపిస్తుందండి. అవన్నీ ఫాలో అయ్యి పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ ఆ తర్వాత ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌ని దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఈ కింద ఉంది కదండీ! క్రియేట్ అకౌంట్ అంటే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏంటంటే ఇక్కడ ఇది చూడండి పాస్వర్డ్ దగ్గర మీకు అది కూడా డౌట్ వస్తుందని అది కూడా నేను క్లిక్ చేశాను ఇక్కడ. సో, పాస్వర్డ్ దగ్గర మీరు గమనించినట్టయితే మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ దెన్ ఈ పాస్వర్డ్‌లో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ దెన్ ఒక నంబర్ అన్నది ఉండాలి. సో, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మనకి మెయిల్‌కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి. ఎడెక్స్ నుంచే కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో, అక్కడ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో, ఇలాగా. సో, నేను ఇక్కడ ఒక స్టూడెంట్ ఇది చేశాను కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే అమ్మాయి పేరు ఎద్దు మౌనిక అన్నది ఇక్కడ మీకు కనపడుతుంది. సో, అలాగా మనం ఏదైతే పబ్లిక్ యూజర్ నేమ్ అనుకున్నాం కదండీ! నేను అక్కడ అమ్మాయికి ఎలా ఇచ్చానంటే ఎద్దు అక్కడ మిడిల్‌లో మీరు చూసినట్టయితే ఇక్కడ మిడిల్‌లో హైఫన్ ఇచ్చాను. మౌనిక ఇక్కడ కింద అండర్ స్కోర్ ఇచ్చాను. తర్వాత ఒక నెంబర్ యాడ్ చేశాను. అంటే అక్కడ మనకు చూపించారు కదండీ! దాని ప్రకారం నేను ఇక్కడ ఈ పబ్లిక్ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేశాను. సో, పబ్లిక్ యూజర్ నేమ్ అంటే అంతేనండి. ఇక్కడ మనకు అకౌంట్ ఓపెన్ అవ్వగానే మనకు అక్కడ కనపడుతుంది అంతే. సో, ఈ పేజ్ అన్నది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనది యాప్సీ అన్నది ఉందండి. సో, ఈ సింబల్ అనేది రావాలి.
ఇలా వచ్చిందంటే మనకి ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎనీ కోర్స్ మనం చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ సింబల్ అంటే ఎందుకంటే మన ఏపీ గవర్నమెంట్ ఎడెక్స్ వాళ్ళతో ఎంఓయూ చేసుకుంది కాబట్టి మనకి ఇక్కడ సింబల్ అనేది వస్తుంది. మామూలుగా మనం ఎడెక్స్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఈ కోర్సులు. అక్కడ ఏంటంటే అమౌంట్ అడుగుతుందండి, ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క అమౌంట్ అడుగుతుంది. మినిమం 15,000 30,000 అలాగా ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అయితే ఇందులో క్వాలిటీ ఆఫ్ కోర్సెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. స్టూడెంట్స్కి చెప్పండి, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ప్రోగ్రామ్స్కి వెళ్తే కనుక ఇక్కడ సర్చ్ కోర్సెస్ అని ఉంది కదండి ఈ బాక్స్. ఇక్కడ మనం ఆల్రెడీ అప్రూవ్డ్ కోర్సెస్ అని చెప్పేసి గ్రూప్లో ఒక లిస్ట్ పెట్టాను, నేను చాలాసార్లు కూడా పెట్టాను. అందులో ఎవరు ఏ కోర్స్ చేయాలో మీకు మెంటార్స్గా మీకు తెలిసే ఉంటుంది. సో ఆ కోర్స్ని మీరు స్టూడెంట్స్కి రెఫర్ చేస్తే కనుక వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి ఇందులో టైప్ చేయగానే ఆ కోర్స్ అనేది వస్తుందండి. సో ఆ కోర్స్ రాగానే మీకు ఎలా కనపడుతుంది అంటే, ఇది స్టార్టింగ్ పేజ్ అండి. యాక్చువల్గా ఇది ముందు రావాలి. సో మనము కన్ఫర్మేషన్ మెయిల్ కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే డౌన్లోడ్ యువర్ కంప్లీటెడ్ సర్టిఫికేట్స్ అని ఉంది కదండి. ఇన్ కేస్ మనం మెనీ కోర్సెస్ ఎన్ని కోర్సులు చేసినా కూడా మన ఈ లాగిన్లో అయితే ఉండిపోతాయి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇలా రాగానే ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. అది సో ఇక్కడ నేను ఆ అమ్మాయి వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఏంటంటే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అండ్ సోషల్ మీడియా అనమాట. సో అలాగా ఆ కోర్స్ని సెర్చ్ చేయగానే మనకి ఆ కోర్స్ అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు కనిపించినట్లయితే ఇక్కడ చూసారా ఎన్రోల్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకోవాలండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలాగ అడుగుతుంది. సో ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ మనము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్సుకి స్టార్ట్ అవ్వకముందు ఇక్కడ మీరు పైన గమనించినట్టయితే కోర్స్ అని, ప్రోగ్రెస్ అని, డేట్స్ అని, డిస్కషన్, సిలబస్ ఇవన్నీ ఉంటాయండి. ఇందులో అంటే ఆ కోర్సుకి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అవుట్కమ్స్ ఏ విధంగా ఉంటాయో, తర్వాత ప్రోగ్రెస్ అంటే ఇన్ కేస్ ఈరోజు మనం కాసేపు క్లాస్ వింటాము, స్టాప్ చేస్తాము, నెక్స్ట్ ఇంకాసేపు క్లాస్ వింటాం, స్టాప్ చేస్తాం. సో ఆ కోర్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది ఇక్కడ మనకి పర్సెంటేజ్ రూపంలో చూపిస్తుందండి. డేట్స్ అంటే యాక్చువల్గా ఈ కోర్స్ అనేది మినిమం 5 వీక్స్ నుంచి 8 వీక్స్ అలా ఉంటాయండి. సో అంటే ఏ డేట్కి ఏ వీక్లో ఏ కోర్సు ఏ టాపిక్ ఉంటుందో ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే మనం కంటిన్యూస్గా కోర్సు క్లాసెస్ వింటూ ఉంటే మనకి 1 or 2 డేస్లో కూడా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. డిస్కషన్ అంటే దానికి సంబంధించిన డిస్కషన్స్, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అందులో మనం క్వశ్చన్స్ అనేవి పెట్టేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా సిలబస్ ఈ కోర్సుకు సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అన్ని మొత్తం డీటెయిల్స్గా చూపిస్తుందండి. ఇదంతా చూసుకున్న తర్వాత స్టార్ట్ కోర్స్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనకి 1 by 1 ఇక్కడ కనపడుతూ ఉంటుందండి. ఇక్కడ చూసారా ఇదేంటంటే థియరీ సింబల్ అనమాట. ఇది వీడియో అంటే ఒక్కొక్క మోడ్యూల్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్క మోడ్యూల్లో అక్కడ మళ్ళీ అగైన్ వేరే అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే ఒక మోడ్యూల్ కనుక తీసుకుంటే ఒక టాపిక్ మీద అక్కడ ఒక వీడియో ఉంటుంది, అంటే ఇలాగ వీడియో ఉంటుంది, దానికి సంబంధించిన థియరీ ఉంటుంది, వీడియో తర్వాత అసైన్మెంట్ ఉంటుంది, థియరీ తర్వాత కూడా అసైన్మెంట్ ఉంటుంది. అలాగే ఒక మోడ్యూల్ కనుక మీరు గమనించినట్టయితే అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ నొక్కాలి. సో ఇలాగా ప్రతిసారి ఇలా నెక్స్ట్ అని చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మనకి ఎగ్జామ్ కూడా ఉంటుందండి, అసైన్మెంట్. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మనకి సర్టిఫికేట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ సర్టిఫికేట్ క్రియేట్ అయిన తర్వాత అవి ఎక్కడికి వెళ్ళవు, మన వ్యూ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ పైన ఈ బాక్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి మన రికార్డ్స్ అనేది, మన ప్రొఫైల్ అని, అకౌంట్ అని అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. అందులో వ్యూ మై రికార్డ్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎన్నైతే సర్టిఫికేట్స్ కంప్లీట్ చేశారో, ఎన్నైతే కోర్సులు కంప్లీట్ చేశారో ప్రతి సర్టిఫికేట్ కూడా వ్యూ మై రికార్డ్లో ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ రూపంలో సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది అండి కోర్స్ గురించి ఓవరాల్గా. అంటే ఇది ఇంకా కొద్దిమందికి ప్రాసెస్ కింద కొంచెం డౌట్ ఉన్నట్టుందండి. అంటే యాక్చువల్గా కొద్దిమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒకరికి కన్ఫర్మేషన్ అదే ఎడెక్ సపోర్ట్ టీం నుంచి మెయిల్ వస్తే దాన్ని ఇంకొకరికి పంపించేసుకొని వాళ్ళు లాగిన్ అవుతున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు చెప్పారు పిల్లలు. సో అలాగే చేయొద్దని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ మనకి గవర్నమెంట్ అన్నది ఎడెక్స్ వాళ్ళతో ఎంఓయూ చేసుకుంది. అయితే ఇక్కడ యూనివర్సిటీస్ వాళ్ళకి
లైసెన్స్ని క్రియేట్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే ఎవరంటే వాళ్ళు చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. మనము మన కాలేజ్ తరపున మెంటార్స్ మెయిల్ ఐడీస్, తర్వాత మన కాలేజ్ స్టూడెంట్స్ మెయిల్ ఐడీస్ ఎప్పుడైతే వాళ్ళకి పంపిస్తున్నామో వాళ్ళు మనకి ఒక మెయిల్ అనేది పంపిస్తున్నారు, ఎడెక్ సపోర్ట్ టీమ్. అంటే మన మెయిల్తో ఒక లైసెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఆ పర్సన్ మాత్రమే కోర్సు చేసుకోవడానికి వీలవుతుంది, అంతేకాని వేరే ఇంకొకరు చేసుకోవడానికి వీలవ్వదు. సో అందుకనే నేను ప్రతి